వరలక్ష్మి వ్రతకల్పం. పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము. అమ్మవారి ప్రతిమలు లేక విగ్రహాలు. పంచామృతం: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. తోరము: 9 ముడుపులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయాలి. 9 తోరములు కావాలి. 1 అమ్మవారికి, 1 మీకు, మిగతావి ముత్తైదులకు. పసుపు ముద్దతో వినాయకుణ్ణి చేయాలి. ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభంలో కొత్త బియ్యం వేసి, మర్రి ఈగుళ్ళు కాని, మామిడాకులు కాని, అవి దొరకకపోతే తమలపాకులు కాని వేసి, ఆ కుంభం మీద కొత్త రవిక గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి. పూజా విధానం: శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ దీపమును వెలిగించాలి. ఆచమ్యం: కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్లోకం: ఉత్తిష్టానుస్త భూత పిశాచః ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటూ అక్షింతలు వాసన చూసి తమ ఎడమ పక్కన పడేయాలి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ముదిశ్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మనస్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరయోర్ధర్మ ప్రదేశే సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే. అలాగే ఋతువు, మాసం, పక్షం, తిథి, శుభ నక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముదిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలస పూజాం కరిష్యే అని సంకల్పం చేసి కలశానికి గంధ అక్షతలు పెట్టి పుష్పాన్ని కలశంలో ఉంచి చేతితో కలశమును మోసి ఈ శ్లోకాన్ని చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదో జయుర్వేదస్య సామవేదో హరధ్వర అగ్నేశ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత అయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయ కారకాయ గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కలశోధకేన దేవమాత్మానాం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటూ
కలసములోని ఉదకాన్ని పుష్పముతో దేవుని పైన, తమ పైన, పూజా ద్రవ్యాలపైన చల్లాలి. కళ్యాణి కమల నిలయే కామితార్థ ప్రధాయిని యావత్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరో భవ అని ప్రార్థించి దేవునిపై పుష్పం ఉంచాలి. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదావర్ణ సంభూతే కమలే కమలాలయాయే సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి. ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి. ఆసనం. సర్వాయుత నిభస్ఫూర్తే స్ఫురత్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం. శుద్ధోదకం చ ప్రాతస్యం గంధపుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. సువర్ణ కలసానీతం చందనాకరు సంయుతం గ్రహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గ్రహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్వామి గ్రహాణ భువనేశ్వరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. తప్త హేమకృతం స్తోత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గ్రహాణత్వం శుభంకరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. కర్పూరాగుర కస్తూరి రోచనాది విరన్వితం గంధం దాస్యామహ్యం దేవీ ప్రీచర్దం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం విలేపయామి. అక్షతలు. అక్షతాస్ ధవళాస్ దేవి శాలీయస్ తండులాస్ శుభాస్ హరిద్రా కుంకుమోపేతం గృహ్యాత మధ్యపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాస్ సమర్పయామి. ఆభరణం. కేయూర కంకణే దేవి హారానూరు పూర మేఖల విభూషణన్యా మూల్యాని గ్రహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాన్ని సమర్పయామి. పుష్పం. మల్లికాజాజి కుసుమే చంపకైర్వ కుళైస్తథా శతపత్రైశ్చ కల్హారే పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పై పూజయామి. అగంధ పూజ. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానూని పూజయామి. ఓం ప్రీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవసిన్యై నమః కఠిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయై నమః
भुजद्वयं पूजयामि। ॐ कम्भुकण्ठै नमः, कण्ठं पूजयामि। ॐ सुनासिकायै नमः, नासिकां पूजयामि। ॐ सुमुख्यै नमः, मुखं पूजयामि। ॐ श्रियै नमः, ओष्ठौ पूजयामि। ॐ सुनेत्रे नमः, नेत्रं पूजयामि। ॐ रमायै नमः, कर्णौ पूजयामि। ॐ कमलायै नमः, शिरः पूजयामि। ॐ वरलक्ष्म्यै नमः, सर्वाण्यङ्गानि पूजयामि। శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే అని సంకల్పం చేసి అష్టోత్తర శతనామ పూజలతో పసుపు కుంకుమలతో కాని పుష్పములతో కాని చేయవలెను. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం श्रद्धायै नमः, ओम विभूत्यै नमः, ओम सुरभ्यै नमः, ओम परमात्मिकायै नमः, ओम वाचै नमः, ओम पद्मालयायै नमः, ओम पद्मायै नमः, ओम शुचै नमः, ओम स्वाहायै नमः, ओम स्वधायै नमः, ओम सुधायै नमः, ओम धन्यायै नमः, ओम हिरण्मयायै नमः, ओम लक्ष्म्यै नमः, ओम नित्यपुष्टायै नमः, ओम विभवर्त्यै नमः, ओम आदित्यै नमः, ओम दित्यै नमः, ओम दीपायै नमः, ओम वसुधायै नमः, ओम वसुधारिण्यै नमः, ओम कमलायै नमः, ओम कान्तायै नमः, ओम कामाक्षै नमः, ओम क्रोधसंभवायै नमः, ओम अनुग्रहपरायै नमः, ओम बुधये नमः, ओम अनघायै नमः, ओम हरिवल्लभायै नमः, ओम अशोकायै नमः, ओम अमृतायै नमः, ओम दीप्तायै नमः, ओम लोकशोकविनाशिन्यै नमः, ओम धर्मनिलयायै नमः, ओम करुणायै नमः, ओम लोकमात्रै नमः, ओम पद्मप्रियायै नमः, ओम पद्महस्तायै नमः, ओम पद्माक्षै नमः, ओम पद्मसुन्दर्यै नमः, ओम पद्मोद्भवायै नमः, ओम पद्ममुखे नमः, ओम पद्मनाभप्रियायै नमः, ओम रमायै नमः, ओम पद्ममालाधरायै नमः, ओम देव्यै नमः, ओम पद्मिन्यै नमः, ओम पद्मगन्धिन्यै नमः, ओम पुण्यगन्धायै नमः, ओम सुप्रसन्नायै नमः, ओम प्रसादाभिमुखे नमः, ओम प्रभायै नमः, ओम चन्द्रवदनायै नमः, ओम चन्द्रायै नमः, ओम चन्द्रसहोदरै नमः, ओम चतुर्भुजायै नमः, ओम चन्द्ररूपायै नमः, ओम इंदिरायै नमः, ओम इंदुशीतलायै नमः, ओम आह्लादजन्यै नमः, ओम पुष्टे नमः, ओम शिवायै नमः, ओम शिवकर्ते नमः, ओम सत्यै नमः, ओम विमलायै नमः, ओम विश्वजन्यने नमः, ओम तुष्टै नमः, ओम दारिद्र्यनाशिन्यै नमः, ओम प्रीतिपुष्करिण्यै नमः, ओम शान्तायै नमः, ओम शुक्लमाल्याम्बरायै नमः, ओम श्रियै नमः, ओम भास्कर्यै नमः, ओम बिल्वनिलयायै नमः, ओम वरारोहाय नमः, ओम यशस्विन्यै नमः,
ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రేణ్యసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్యగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసి గృహ్యతాం పుణ్యగంధిని. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు వెలిగించి ధూపాన్ని చూపించాలి. ఘృతార్థవర్తి సంయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గ్రహాణముధితో భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. దీపం సమర్పయామి. దీపాన్ని చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దధి మద్భాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గ్రహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. నివేదన చేసిన నీటిని వదలాలి. నివేదనము చేసి నీటిని వదలవలెను. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుక్తం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. పద్మాసనే పద్మకర్తే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మంత్ర పుష్పాన్ని సమర్పయామి. పుష్పము అక్షతలు ఉంచాలి. యాని కాచాని పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ ప్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని. నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నమస్కారా సమర్పయామి. తోరగంధి పూజ. ఓం కమలాయై నమః. ప్రథమ గంధిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గంధిం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యై నమః. పంచమ గంధిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్త గంధిం పూజయామి. చంద్ర సహోదరే నమః. అష్టమ గంధిం పూజయామి. వరలక్ష్మ్యై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరము కట్టుకోవాలి. బద్ధామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహి మే రమే. వాయనదానం. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మి స్వశక్తి దాతవ్యం ద్వాశకాపూసం
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హెద్విజాతయే. ఇందిరా ప్రతిగృహర్నోతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనెను: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఒసగేటువంటి ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దాన్ని మీకు చెప్తాను వినండి అన్నారు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచ్చితమైనటువంటి సింహాసనమునందు పరమేశ్వరును కూర్చుండి ఉండగా పార్వతి పరమేశ్వరును నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము అనర్చి సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతాన్ని నాకు ఆనతి ఇవ్వగలరు అంటూ పరమేశ్వరుని కోరారట పార్వతీదేవి. అప్పుడు పరమశివుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతం శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవితో చెప్పారు. ఓ లోకారాధ్య, నువ్విచ్చిన చెప్పుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేనెలా చేయగలను? ఆ వ్రతానికి విధి ఏమిటి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరి చేత ఈ వ్రతం ఆచరించబడింది? దీనివల్ల వివరంగా వివరించాలని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్సాయిని, వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా తెలియచేస్తాను. మగధ దేశమున కుండినంబు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు కలిగిన ఇండ్లతోనూ ఉంటుంది. అలాంటి పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా తలచి ప్రతిరోజు ఉదయాన్న మేల్కొని స్నానం చేసి పుష్పాలతో భర్తకు పూజ చేసి తరువాత అత్తమామలకు అనేక విధులైన ఉపచారాలు చేసి ఆ తరువాత ఇంటి పనులు చేసుకుని ప్రియముగా వాళ్ళందరితో సంభాషిస్తుంది. ఇలా ఉండే ఆ మహాప్రతివత వరలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకరోజు స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్రవారం రోజున పౌర్ణమికి ముందుగా వచ్చే ఆ శుక్రవారం నన్ను పూజించి నీవు కోరిన వరాలు ఖచ్చితంగా ఇస్తానని చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంధేత్వే విష్ణు వక్షస్థలాయే అనే ఎన్నో స్తోత్రాలు చేసి, జగజ్జనని, నీ కటాక్షాలు కలిగి జనులు ధన్యులవుతారు, విద్యావంతులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను నా జన్మాంతరం చేసిన పుణ్య విశేషణ నీ పాదదర్శనము నాకు కలిగింది. అందుకే వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమయ్యారు. అంతన మేలుకున్న చారుమతి నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవి కానక, ఓహో, మనము కలగంటిని స్వప్న వృత్తాంతము భర్తకి, మామకి మొదలైన వాళ్ళందరితోనూ చెప్పగా వారు ఈ స్వప్నం మిగిలిన ఉత్తమమైనదని శ్రావణ మాసమున వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం ఆరంభిద్దామని అందరూ కూడా అనుకున్నారు. చారుమతి స్వప్నాన్ని విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వీరి భోగ భాగ్యాలకు శ్రావణ మాసం వచ్చేసింది. పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం చారుమతి మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మీదేవి చెప్పినట్టుగా ఉదయాన్నే స్నానాలు ఆచరించి వస్త్రములు కట్టుకుని చారుమతీదేవి గృహంపున ఒక ప్రదేశమున గోమయం చేయబడినటువంటి ఒక మంటపాన్ని ఏర్పరిచి ఆసనం పైన దానిపై కొత్త బియ్యము పోసి మర్రిచికుళ్ళు మొదలైన పంచవల్లంబుల చేత కలసముని ఏర్పరిచి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకర్తే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భగవ సర్వథ అనే శ్లోకం చే ధ్యానం చేసి షోడశోపార పూజలు చేసి 9 సూత్రాలు గల తోరమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యంపులను నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే
ఆ స్త్రీలందరి కాళ్ళయందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగింది. వాళ్ళ కాళ్లను చూస్తే గజ్జలు మొదలైన ఆభరణాలు కలిగాయి. చారుమతి మొదలైన సోదరులందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం కలిగిన పరమానందము చెంది మరి ఒక ప్రదక్షిణను చేయగా హస్తాలందు దగధమాయన చెందేటువంటి నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు కనిరి. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణలంకృతరి. చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా గ్రహంబులు సర్వ వర్ణమై స్వర్ణమయమై ఎంతో సంతోషము చెందారు. ఈ విధంగా ఇదంతా కూడా ఆ వరలక్ష్మీదేవి కృప వలన కలిగిందని చారుమతి మిగతా స్త్రీలందరూ మోకరిల్లి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేశారు. మరి ఇటువంటి మహాభాగ్యం సంపదలు కలిగించినటువంటి చారుమతి మిగతా వారందరికీ కూడా ఎంతో ఆదర్శమని, అందరికీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించేలా చేసి ఆ వరలక్ష్మి వ్రతాన్ని మరి సర్వోపేతమై కావాలని వ్రతాన్ని ముగించారట. అది ఇలా పార్వతీదేవికి ఎంతో అద్భుతంగా బ్రాహ్మణాది 4 జాతుల వారను ఎందరో చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా వారి వారి వసతి సౌకర్యార్థం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో శాస్త్రోపేతంగా చేసుకుంటే సర్వ శుభాలు, సంపదలు, వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని పరమశివుడు పార్వతితో చెప్పారు.